సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ మెకానిక్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మీ బైక్ మైలేజ్ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అది కూడా మీరే ఎలా చేసుకోవాలో అనేది చూపించబోతున్నాను. అండ్ చాలా మంది వరకు నాకు కామెంట్ చేసింది ఏంటంటే బైక్ 40 మైలేజ్ ఇస్తుంది, 50 మైలేజ్ ఇస్తుంది అనేసి. నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసి మీరు కనుక మైలేజ్ సెట్టింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా మీ బైక్ సీసీ బట్టి మైలేజ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. అండ్ డిస్కవర్లో 100 cc బైక్ అనుకోండి 60 నుంచి 65 మైలేజ్ అనేది వచ్చుద్ది. అండ్ ఫ్యాషన్ ప్రో కానీ స్ప్లెండర్ ప్రో కానీ ఏ బైక్ ఉన్నా సరే 50 నుంచి 55, 60 మధ్యలో అయితే ఖచ్చితంగా మైలేజ్ అనేది వచ్చింది. అండ్ ఫస్ట్ థింగ్ అయితే మీకు చూపించబోతున్నా ఎలా చేసుకోవాలి, ఎలా అనేది. అండ్ ఈజీగానే మీరు ఒక టెస్టర్ అయితే తీసేసుకోవాలి. టెస్టర్ తీసేసుకొని జస్ట్ టెస్టర్తోనే మైలేజ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో అనేది చూపించబోతున్నాను. లెట్స్ గో గైస్. ఫస్ట్ అయితే కీ తీసేసుకోండి. కీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కవర్ అనేది ఉంటుంది. సో దీన్ని ఈజీగానే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈజీగానే మీకు ఎలా చేసుకోవాలి ఏంటేంటో అనేది మొత్తం అయితే నేను చూపించేస్తా. ఇక్కడ వచ్చేసరికి 2 నట్లు అయితే ఉంటుంది. ఒకటి ఆర్పిఎం సెట్టింగ్ స్క్రూ అండ్ ఇంకోటి మైలేజ్ సెట్టింగ్ స్క్రూ. అది మీకు దగ్గర తీసుకొని చూపించాలి కాబట్టి దగ్గర నుంచి అయితే మీకు చూపించేస్తా. ఫస్ట్ థింగ్ ఇక్కడైతే 2 స్క్రూలు అయితే ఉంటుంది. ఒకటి ఇది ఆర్పిఎం సెట్టింగ్ స్క్రూ అండ్ ఇంకొకటి ఇది మైలేజ్ సెట్టింగ్ స్క్రూ. సో రెండింటి నుంచి ఫస్ట్ అయితే ఆర్పిఎం సెట్టింగ్ స్క్రూని తీసేసుకొని 1 టైం అండ్ 2 టైం అండ్ 3 టైం అయితే ఈజీగానే దీన్ని టైట్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత అయితే బైక్ ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే బైక్ ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు బైక్ స్టార్ట్ అయింది అండ్ ఎక్స్లేటర్ అనేది అవుతుంది. ఓకే, సో మీకు వాయిస్ అనేది క్లియర్ గా వినిపించాలి కాబట్టి బైక్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఈ పని మీరు బైక్ స్టార్ట్ ఉన్నప్పుడే చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మైలేజ్ సెట్టింగ్ స్క్రూ కనిపిస్తుంది కదా, దీని అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి మనం. సో ఏ విధంగా ఉన్నా సరే ఫుల్ టైట్ అనేది చేసేసుకోండి. అండ్ ఇది హోండాలో ఏ బైక్ ఉన్నా సరే, బజాజ్లో ఏ బైక్ ఉన్నా సరే సేమ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఫుల్ టైట్ అనేది అయిపోయింది. సో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనుకుంటా నేను. అండ్ ఇక్కడ ఫుల్ టైట్ అయిన తర్వాత ఈజీగానే సో ఇది మైలేజ్ సెట్టింగ్ స్క్రూ, ఆర్పిఎం సెట్టింగ్ స్క్రూని ఇక్కడే ఫిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ అయితే 1 టైం అయితే లూజ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ. అండ్ దాని తర్వాత సేమ్ టు సేమ్ చేసుకోవాలి 2 టైమ్స్. అండ్ దాని తర్వాత 3 టైమ్స్. అండ్ మనకు హీరో హోండాలో ఏ బైక్ ఉన్నా సరే 3 టైమ్స్ అయితే పెట్టేసుకోండి, పర్లేదు. అండ్ బజాజ్లో ఏ బైక్ ఉన్నా సరే దీన్ని 4 టైమ్స్ అయితే చేసేసుకోండి. మీ బైక్ ఖచ్చితంగా మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అండ్ గైస్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.